కోరుకొండ మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో 14 సంవత్సరాల వయసు గల బాలికకు అందించే హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షులు మద్దిపాటి రజనీ కలిసి ప్రారంభించారు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు. అవుతుంది మళ్ళీ అక్కడ ఉంటే యాక్షన్ అయితే అందరికీ అవుతుంది. బాగుంది. ప్లీజ్ వెనకరండి. అన్నా అన్నా ఆగదంటే కరెక్ట్ కాదు అది. అన్నా ప్లీజ్ అన్నా ఎదర కొద్ది బాగోదు కదన్నా, కవర్ అవ్వదు కదన్నా. ప్లీజ్ అన్నా మమ్మల్ని అర్థం చేసుకో, మీకు కోఆపరేట్ చేస్తాం కదా మేము. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ప్రభుత్వం వారు వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఆడపిల్లలు ఎవరైతే 14 నుండి 15 లోపు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేపడుతుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల మనం సర్వికల్ క్యాన్సర్ అనేది, ఆడవారిలో వచ్చే సర్వికల్ క్యాన్సర్ని మనం నిరోధించవచ్చు. అయితే దాదాపు 1,20,000 మంది పైగా ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఈ సర్జికల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో దాదాపు 75,000 మంది ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. చాలా కొంచెం అగ్రెసివ్ క్యాన్సర్ పడుతుంది. కాబట్టి క్యాన్సర్ యొక్క కారణం ఏంటంటే హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హెచ్పివి వైరస్ని మనం పూర్తిగా నిరోధించడానికి మనకి ఒక వ్యాక్సిన్ అయితే తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ దాదాపు 8,000 రూపాయలు ఉంటుంది బయట మనం తీసుకున్నట్లయితే. కానీ ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా 14 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ లోపు ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఉచితంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి కేఎల్సీలో, కోరుకొండలో కానివ్వండి, కొట్టేశ్వరంలో కానివ్వండి, సీతానగరంలో కానివ్వండి, అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చేయించుకోవచ్చు. సార్ వ్యాక్సిన్ గతం టెక్నాలజీ మారుతుంది. వేరియంట్ మారింది. వేరియంట్ మారింది. గవర్నమెంట్ సింగిల్ వేరియంట్ కింద ఇస్తున్నారు.